నియోజకవర్గంలో టీడీపీ పుంజుకోవడం లేదా? స్వయాన మంత్రి నియోజకవర్గంలోనే టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందా? ఇవి ఎవరో అన్న మాటలు కాదు, స్వయంగా మంత్రి గారే పార్టీ కార్యకర్తలతో అన్న మాటలు. పార్టీ కష్టకాలంలో ఉంది, వచ్చే కష్టాన్ని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ మంత్రి గారు టీడీపీ కార్యకర్తలకు హితబోధ చేశారట. ఇంతకీ ఎవరా మంత్రి, ఏదా నియోజకవర్గం? రాయచోటిలో టీడీపీ చతికిలబడిందా? మంత్రి నియోజకవర్గంలో టీడీపీ పుంజుకోవడం లేదా? 42 డివిజన్లలో నిలబెట్టడానికి అభ్యర్థులు లేరా? స్వయాన మంత్రి ఈ మాట అనడం వెనక ఆంతర్యమేంటి? అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సొంత నియోజకవర్గం. మొన్నటి వరకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న నియోజకవర్గం ఇప్పుడు కేవలం అన్నమయ్య జిల్లాలో ఒక నియోజకవర్గం మాత్రమే. అయితే జిల్లాల పునర్విభజన సమయంలో ఇక్కడ అనేక ఆందోళనలు కూడా జరిగాయి. స్వయంగా అధికార పార్టీ నేతలు కూడా నిరసన చేసిన ఘటనలున్నాయి. అయినా జిల్లా కేంద్రం మార్పు విషయంలో సీఎం నిర్ణయం మాత్రం మారలేదు. అయితే ఈ క్రమంలో కింది స్థాయి క్యాడర్లో కొంత అసహనం ఏర్పడిందట. దీనిని దృష్టిలో పెట్టుకుని మంత్రి ఈ తాజా వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ స్థానిక నేతల్లో చర్చ జరుగుతోందట. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కోబోతోందని, రాయచోటి మున్సిపాలిటీలో ఉన్న 42 డివిజన్లలో అభ్యర్థులు పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని ఆయన కార్యకర్తలను ఉద్దేశించి అన్నారట. ఈ నేపథ్యంలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ప్రస్తుతమున్న పరిస్థితుల నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్లాలని మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2024లో జరిగిన ఎన్నికల్లో 82 పోలింగ్ బూతుల్లో పడ్డ ఓట్లని చూస్తే అక్కడ పార్టీ వీక్ గా ఉందని, దీంతో కార్యకర్తలు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారట మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అయితే రాయచోటి టీడీపీలో మరో ప్రధాన సమస్య కూడా ఉందట. రాయచోటిలో దశాబ్దాలుగా 2 ప్రధాన కుటుంబాల మధ్య వైరం నడుస్తోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సుగవాసి ప్రసాద్ బాబు ఆ 2 కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎప్పటినుంచో వైరం ఉన్న ఈ 2 కుటుంబాల నేతలు టీడీపీలోనే ఉండడంతో రాయచోటిలో పార్టీ పరిస్థితి కొంత అగమ్యగోచరంగా ఉందని మంత్రి చెప్పారని పార్టీ క్యాడర్ భావిస్తున్నారట. దీనికి తోడు జిల్లా కేంద్రం చేజారిపోవడం కూడా రాయచోటి ప్రజల్లో అసంతృప్తిని, ఆగ్రహాన్ని పెంచింది. అది కూడా టీడీపీని దెబ్బతీస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారట. దీంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోపు టీడీపీని బలోపేతం చేయడానికి మంత్రి రంగంలోకి దిగారని, అందుకే పార్టీ బలహీనంగా ఉందన్న సంకేతాలిచ్చారట. ఈ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు తమ విభేదాలను పక్కన పెట్టి పనిచేస్తే టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని, లేకుంటే గడ్డు పరిస్థితులు తప్పవని సీనియర్ క్యాడర్ హెచ్చరిస్తున్నారట.